వాలంటీర్ వ్యవస్థ మీద నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే అలాగే వైకాపా సీనియర్ నేత అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడడానికి కారణం వాలంటీర్లని, జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత పార్టీ కార్యకర్తలకు ఇవ్వలేదు, అందువల్లే పార్టీ ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది అంటూ ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపేడు శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన వాలంటీర్ వ్యవస్థ మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు వాలంటీర్ వల్లే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వాలంటీర్లకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు ఇవ్వలేదు, పార్టీ కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి విస్మరించారు, అందుకే ఓడిపోయామంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? మొత్తం తత్వం బోధపడినట్టుందండి గోపిరెడ్డి గారికి. ఓకే, ఇదే మాట మనం పదే చెప్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారానికి రావడానికి ముందు నేను వచ్చిన తర్వాత 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి 2,71,167 మంది వాలంటీర్లు నియమించాడు ఆయన. 5,000 రూపాయల జీతంతో, 5,000 రూపాయల జీతంతో. అయితే అది స్థానికంగా యువత అక్కడ ఏంటంటే అక్కడే ఉండి ఏదో పని చేసుకోవాలి, తల్లిదండ్రులను వదిలి వెళ్ళలేక, గ్రామాలను వదిలి వెళ్ళలేక, ఏదో కొంతమంది చదువుతో సంబంధం లేకుండా ఒక 5,000 అయినా స్థానికంగా సరిపోతుంది కానీ ఏదో చేశారు. బట్ వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాల వలన ఎంత దుర్వినియోగం చేసిందంటే ప్రభుత్వం, అప్పట్లో ప్రభుత్వం మీకు గుర్తుండే ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి 50 ఏళ్లకే ఒక విధమైనటువంటి ఒక వాలంటీర్లు పెట్టారు కదా, ఒక గూఢచారి వ్యవస్థలా తయారయ్యారు వాళ్ళు. ప్రతి ఇంట్లో ఏం జరుగుతుంది, ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది వాళ్ళ వ్యక్తిగత వివరాలతో సహా సేకరించడం మొదలుపెట్టి ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఓటర్ స్లిప్స్ ఇస్తారు. స్లిప్స్ ఇచ్చినప్పుడు స్లిప్ వెనకాల మీకు వాళ్ళకి ఏ అయితే పథకాలు అందుతున్నాయో అవి రాసిచ్చేవారు. అంటే అర్థం ఏంటి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే మీకు పథకాలు రద్దు అవుతాయి అనేటువంటి ఒక విధమైన బ్లాక్మెయిలింగ్, బెదిరింపు. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఆ వ్యవస్థ. దాంతో నిజంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక విధమైన వాలంటీర్ని చూస్తుంటే గౌరవం అనేది పక్కకి పోయి ఒక భయం వచ్చింది. ఏంటి ఒక గూఢచారి వ్యవస్థ తయారైందని చెప్పి. కానీ అప్పుడు గవర్నమెంట్ ముందు ఏం మాట్లాడలేదు కాబట్టి అలా సైలెంట్గా ఉండిపోయారు ప్రజలందరూ. సమయం వచ్చినప్పుడు చూపించారు. కాకపోతే దాంట్లో కూడా అనేక మంది యువత కోరుకునేది ఏంటి, మాకు ఉపాధి అవకాశాలు పెంచాలి, మాకు ఉద్యోగ అవకాశాలు పెంచాలని కోరుకున్నారు తప్ప ఈ 5,000 మీకు అలాగే అక్కడే ఉండి పరిమితం అయిపోయి చెప్పి ఎవరో అనుకోలే, కొంతమంది తప్ప. దాంతో వాళ్ళని అందులోని సెలెక్టివ్గా ఎలాగా గుర్తుండే ఉంటుంది. అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మీటింగ్లో కూడా అన్నాడు ఆయన, వాలంటీర్లు అందరూ ఎవరో మన పార్టీ కార్యకర్తలే అన్నాడు ఆయన. సో బహిరంగంగా చెప్పాడు. తర్వాత వాళ్ళ గురించి కొన్ని విధంగా చెప్పారు, వాలంటీర్ అన్న వాళ్ళు చూడాలి, మన గవర్నమెంట్ వచ్చేలాగా ఇంకా కష్టపడాలి అని. అంటే రాజకీయ బాధ్యతలు కూడా చెప్పారు వాళ్ళకి. ఇప్పుడు వాలంటీర్ అంటే సంఘ సేవకుడు అన్నట్టుగా మాట్లాడతాం. మరి అటువంటిప్పుడు వాళ్ళకి ఏదో జీతం ఇస్తున్నారు. జీతం ఇచ్చేది పార్టీ నుంచి ఇవ్వట్లేదు కదా, ప్రభుత్వం డబ్బులు పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు. దాంతోపాటు పోనీ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగిగా ఏమైనా సదుపాయాలు ఉన్నాయా, రేపు పొద్దున్న వాళ్ళకి గవర్నమెంట్ మారినా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఉద్యోగ భద్రత ఏమైనా ఇచ్చారా వాళ్ళకి? ఏమి లేదు. 5,000 పైగా వాళ్ళతోటే సాక్షి పేపర్ కూడా కొనుగోలు చేసే ఏర్పాట్లు చేయించారు. ఒకటి కాదు, అంటే ఆ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలో అన్నీ చేసుకుంటూ వచ్చారు. ప్రజల్లో ఒక విధమైనటువంటి వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం వాలంటీర్ వ్యవస్థ. పైగా వాళ్ళు దానికి కూడా ఏం చెప్పుకున్నారు, మనం పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ప్రపంచం అంతా చూస్తుందని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నారు. కొంతమందికి ఎమ్మెల్యేలకి, సీనియర్లు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలకి అందరికీ కూడా వాస్తవం అర్థమైంది అని మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఏం మాట్లాడలేక సరే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు కదా అని చెప్పేసి అని చెప్పడం. అంటే చాలా ఘటనలు కూడా జరిగినాయి. కొన్ని సంఘ వ్యతిరేక ఘటనలు కూడా వాలంటీర్లు అన్న వాళ్ళు కొన్ని బెదిరించడం, పథకాల గురించి కొంత అంటే అందరూ అంటలేను నేను, మరోసారి చెప్తున్నాను, ఎవరో ఒకళ్ళిద్దరు చేసిన తప్పులు అందరి మీదకి వస్తుంది. కాకపోతే ఏమన్నా కొంతమంది వ్యక్తులు మాత్రమే వాళ్ళ అరెస్ట్ కూడా జరిగింది. ఈ ప్రభుత్వ పథకాలు బెదిరించడం, కొంతమందిని లొంగ తీసుకోవడం, ఆ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎంతమంది చదువుకుంటున్నారు ఆడపిల్లలు, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడా వివరాలన్నీ సేకరించడం, ఆ వివరాలన్నింటినీ కూడా మిస్యూజ్ చేసేయడానికి కూడా వార్తలు వచ్చినాయి. ఆ డేటా అంతా హైదరాబాద్లో వాళ్ళు చెప్పినటువంటి ఒక సంస్థలో కూడా పెట్టుకున్నారని. అంటే ఒక విధమైనటువంటి వ్యవస్థని క్రియేట్ చేసి ఒక ప్యారలల్ వ్యవస్థ. నేను అంటుంది
ప్రజాప్రతినిధుల కంటే కూడా ఒక ప్యారలల్ వ్యవస్థను చేసి ఒక విధమైనటువంటి రాజకీయం చేద్దామని జగన్మోహన్ రెడ్డి చూశాడు. బట్ ఏంటంటే మిస్ఫైర్ అయింది ఇది. ఓకే, నేంటుంది దాదాపు 2,71,000 మంది అంటే ఇంచుమించు అంతమంది అంటే అన్ని కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు. అంటే మా బిడ్డలకు 5,000 ఉద్యోగాలకు ఇక్కడికే పరిమితం అయిపోవాలా? అంటే నేను ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించానని చెప్పుకున్నాను గర్వంగా. వాళ్ళ పేపర్లో కానీ ఛానల్లో కానీ ఏం చెప్పుకున్నారంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 లక్షల మందికి మేము ఉద్యోగాలు కల్పించామన్నారు. కానీ అసలు మీరు ఇచ్చిన హామీ ఏంటి? 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు భర్తీ చేస్తామని. అంటే డిఎస్సి లాంటిది అన్ని కండక్ట్ చేసి ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, అది భర్తీ చేయాల, దీన్ని తీసుకొచ్చేలా చెప్పించారు. అంటే మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని 151 స్థానాలు ఇచ్చి 11 స్థానాలకి కుదించడంలో వాలంటీర్ ప్రముఖ పాత్ర వహించారు. ఓకే, చాలా ప్రముఖ పాత్ర వహించారు. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు తెలుసో తెలియకో ఆ గవర్నమెంట్కి అన్ని స్థానాలు అంటే 151 నుంచి 11 స్థానాలు రావడానికి ప్రధాన భూమిక వహించింది వాలంటీర్స్. ఈ రోజు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తత్వం బోధపడింది. ఎందుకంటే అటువంటి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను వాళ్ళకి తెలుసు. అంటే కొంతమంది మాట్లాడలేకపోతున్నారు కానీ అంటే ప్రభుత్వం జరిగే తప్పుల విషయంలో వీళ్ళదే ప్రధాన భాగస్వామ్యం. అందులోని గ్రామ స్థాయిలో ఉండే వ్యక్తులు. మీకు ఏమవుతుందంటే ఎక్కడ టౌన్లోనే కొన్ని సెలెక్టెడ్ టౌన్లో పెట్టిన వ్యవస్థ కాదు, గ్రామ స్థాయిలో ప్రతి 50 ఏళ్ళకే ఒక గూఢచారి వ్యవస్థ లాంటివి పెడితే ప్రజలు ఎలా ఆమోదిస్తారు? వాళ్ళతో మీరు చేయించిన కార్యక్రమాలు ఏంటి? మీ సాక్షి పేపర్ కొనడానికి వాళ్ళకి మళ్ళీ ఇచ్చింది ఏంటి? ఇచ్చిన జీతాలు ప్రభుత్వంలోంచి ఖజానా నుంచే కదా ఇచ్చారు. పెట్టుకున్నదేమో పార్టీ కార్యకర్తలే కదా పెట్టుకున్నారు. మెజారిటీ 90% పార్టీ కార్యకర్తలే పెట్టుకున్నారు కదా. వాళ్ళతో మీరు ఎటువంటి బెదిరింపులు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో? ఇవన్నీ కూడా సీనియర్ నాయకులకు తెలియదా? తెలిసిన వల్లనే ఈ రోజున తత్వం బోధపడి వాలంటీర్ వ్యవస్థ వల్లనే మేము మా పరిస్థితికి వచ్చిందని చెప్పేసిన మాట మాట్లాడతారు. ఏంటంటే ఆ చెప్పుకునే విధానంలో కూడా పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మాయమైపు చూస్తున్నారు. కేంద్ర మంత్రులు మమ్మల్ని మెచ్చుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లోనే ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి వ్యవస్థ లేదు, ఇటువంటి వ్యవస్థను కూడా అనుసరిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైపు చూస్తున్నారు అనేటువంటిది ఒక హైలైట్ క్రియేట్ చేశారు. కానీ వాస్తవం వేరు. అంటే అదే ప్రజల మనసులో ఏముందో తెలుసుకోకుండా వాళ్ళ మీద బడ్డెలు లాంటిది వేస్తే ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు తప్ప అంతకుముందు మాట్లాడలేరు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కదా, వీళ్ళు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే మనకు వచ్చే పథకాలు ఆగిపోతాయేమో, లేకపోతే మన మీద ఏమైనా కేసులు పెట్టొచ్చేమో అనేటువంటి భయాందోళనతో ఉంటారు కానీ మాట్లాడలేరు. సమయం వచ్చినప్పుడు ఓటు అనే బ్రహ్మాస్త్రంతో ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు. ఆ కొట్టడంలోనే 151 నుంచి 11 స్థానాలకు వచ్చారు. దాంట్లో ప్రధాన భూమిక వాలంటీర్లది. ఓకే, అంటే తత్వం బోధపడింది కాబట్టి ఇప్పుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ మీద ఖచ్చితంగా అంటే గోపిరెడ్డి గారికే కదండి. ఆ పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలు చేశారు కదండి అంతాను కదా. అదైతే తెల్ల కాంగ్రెస్ ఇది పిల్ల కాంగ్రెస్ తేడా ఏముంది, పేర్లు మార్చారు. కాబట్టి ఆ సీనియర్ నాయకులు అందరికీ తెలుసు వ్యవస్థ తప్పు అని. కానీ వ్యవస్థ తప్ప ఒప్ప దీనివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అని చర్చించేటువంటి అవకాశం ఆ పార్టీలో లేదు కదా. ఇప్పుడంటే తాడేపల్లి ప్యాలెస్కి గేట్లు తెరుస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో తాడేపల్లి ప్యాలెస్కి ఒక మినిస్టర్ కూడా వెళ్ళడానికి లేదు కదా. అప్పట్లో ఒక విధమైనటువంటి మైకులో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మైకు దిగింది, అందులో ప్రజల్లోకి వెళ్తున్నాడు. అంటే కనీసం సీనియర్లు చెప్పిన మాట అయినా వింటే ఇటువంటి తప్పులు జరిగి ఉండేవి కాదు. కానీ ఏదైనా వాస్తవం మాత్రం గోపిరెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడేది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.